కురుక్షేత్ర సంగ్రామం మన చరిత్ర గతిని మార్చేసిన ఒక మహాయుద్ధం. ఆ యుద్ధం మొదలవడానికి కొన్ని క్షణాల ముందు ఒక నాయకుడి నోటినుంచి వచ్చిన మాటలు అవి గెలుపు మీద నమ్మకాన్ని చూపిస్తున్నాయా లేక వాళ్ల వినాశనానికి నాంది పలుకుతున్నాయా? ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషిద్దాం. ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. కురుక్షేత్రం. లక్షలాది మంది సైనికులు ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉన్నారు. గాలికూడా వాళ్ల నిట్టూర్పులతో బరువెక్కిపోయింది. పాండవుల సైన్యం, కౌరవుల సైన్యం రెండూ కదలకుండా ఉన్నాయి. ప్రతి ఒక్కరి గుండెల్లోనూ యుద్ధం గురించిన భయముంది, కాని కళ్లల్లో మాత్రం గెలవాలన్న కసి కనిపిస్తోంది. ఆ నిశ్శబ్దంలో ఒకే ఒక్క ప్రశ్న: ఎవరు గెలుస్తారు? ఇంతటి ఉత్కంఠభరితమైన సమయంలో ఒక సేనాధిపతి మనస్సులో ఎలాంటి ఆలోచనలుంటాయి? తన సైన్యాన్ని చూసి గర్వపడతాడా లేకపోతే ఎదురుగా ఉన్న శత్రువుల బలాన్ని చూసి భయపడతాడా? అతని ఆత్మవిశ్వాసం వెనక ఉన్న అసలు నిజమేంటి? ఇక్కడే కథలోకి ఎంటరవుతాడు కౌరవ యువరాజు దుర్యోధనుడు. తాను నేరుగా తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. తన సైన్యాన్ని చూపిస్తూ చాలా నమ్మకంతో తన బలం గురించి చెప్పడం మొదలుపెడతాడు. ఆ మాటల్లో గెలుపుపై తనకున్న నమ్మకం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు మనం నేరుగా భగవద్గీతలోనే ఆ శ్లోకం దగ్గరికే వెళ్ళిపోదాం. ఇక్కడ దుర్యోధనుడన్న మాటలు అతని కాన్ఫిడెన్స్కి ఒక అద్దం లాంటివి. ఈ మాటలు వింటేనే మనకర్థమవుతుంది దుర్యోధనుడిలో ఎంత గర్వం, ఎంత ఆత్మవిశ్వాసమున్నాయో. అతను కేవలం తన సైనికుల సంఖ్యను చూసి పొంగిపోవట్లేదు. వాళ్ల దగ్గరున్న స్కిల్స్, లేటెస్ట్ ఆయుధాలు, వీటన్నిటికన్నా ముఖ్యంగా తన కోసం ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధపడ్డవాళ్ల లాయల్టీని చూసి గర్వపడుతున్నాడు. సరే, ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఇంకొంచెం లోతుగా పరిశీలిద్దాం. దుర్యోధనుడు ఉపయోగించిన ఒక్కో పదం అతని ఆలోచనా విధానం గురించి మనకేం చెప్తోంది? ఇక్కడే అసలు విషయం ఉంది. దుర్యోధనుడు వాడిన ప్రతి పదానికి ఒక లోతైన అర్థముంది. అతను తన సైనికులను కేవలం సోల్జర్స్ అనలేదు, శూరాహా అన్నాడు, అంటే హీరోలు అని. వాళ్ళు రాజ్యం కోసం పోరాడటం లేదు, మదర్థే అంటే నా కోసం పోరాడుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళు త్యక్తజీవితాహ అంటే నా కోసం ప్రాణాలు వదిలేయడానికి కూడా సిద్ధపడినవాళ్లు. ఇది కేవలం ఒక ఆర్మీ కాదు, ఇది నా కోసం చావడానికి సిద్ధంగా ఉన్నవాళ్ల లాయల్టీ అన్నమాట. సో దుర్యోధనుడి దృష్టిలో తన సైన్యం అన్బీటబుల్. వాళ్ల దగ్గరున్న అపారమైన శక్తి, వాళ్లకున్న విధేయత తన గెలుపుకి తిరుగులేని గ్యారంటీ అని అతను గట్టిగా నమ్మాడు. అందుకే అతనిలో అంత కాన్ఫిడెన్స్. అయితే ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. దుర్యోధనుడు చూస్తున్న ఈ అపారమైన బలం, ఈ తిరుగులేని విధేయత నిజంగా అతని ఆత్మవిశ్వాసానికి కారణమా లేకపోతే అతని పతనానికి దారితీసే ఒక పెద్ద లోపమా? ఎందుకంటే ఒక వ్యాఖ్యానం ప్రకారం ఈ శ్లోకానికి ఇంకో అర్థం కూడా ఉంది. ఈ వ్యాఖ్యానం దుర్యోధనుడి మాటల వెనుక ఉన్న ఒక షాకింగ్ నిజాన్ని బయటపెడుతుంది. ఇది వింటే నిజంగా షాక్ అవుతారు. ఆ వ్యాఖ్యానం ఏం చెప్తుందంటే, దుర్యోధనుడు ఎవర్నైతే తన బలమనుకుంటున్నాడో ఆ జయద్రథుడు, కృతవర్మలాంటి యోధులందరూ నిజంగానే అతని కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. కాని వాళ్లు దుర్యోధనుడు అనే పాపిపక్షాన చేరడం వల్లే వాళ్ల చావు యుద్ధం మొదలవ్వక ముందే డిసైడైపోయిందట. అంటే క్లియర్గా చెప్పాలంటే దుర్యోధనుడు ఏదైతే తన గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అనుకున్నాడో ఆ లాయల్టీనే ఆ యోధుల పాలిట శాపంగా మారింది. వాళ్ల విధేయత గెలుపుకి సంకేతం కాదు, అది వాళ్ల వినాశనానికి వేసిన ఒక ముద్ర. ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన ఒక చాలా ముఖ్యమైన పాఠం ఉంది. ఇది లీడర్షిప్లో ఉండే ఒక డేంజరస్ బ్లైండ్ స్పాట్ గురించి మనల్ని హెచ్చరిస్తుంది. ఈ పోలిక చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడు, నా వాళ్ల బలం నన్ను గెలిపిస్తుంది అని. కాని అసలు వాస్తవమేంటి? నేను చేసిన పనులే వాళ్ల చావుకు కారణమవుతున్నాయి అనేది. తాను అనుకుంటున్న దానికి, విధి రాసిన నిజానికి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో చూడండి. దీన్నే గ్రీకు సాహిత్యం నుంచి వచ్చిన ఒక మాటతో చెప్తారు, హ్యూబ్రెస్. అంటే ఒకరి పతనానికి దారితీసేంత మితిమీరిన గర్వమన్నమాట. దుర్యోధనుడి ఆత్మవిశ్వాసం నిజమైన బలం నుంచి రాలేదు, అది అతని అంధత్వం నుంచి, అతను చేసిన అధర్మం నుంచి పుట్టింది. దీని నుంచి మనం గ్రహించాల్సిందేంటంటే,
ఒక లీడర్ తీసుకునే నైతిక నిర్ణయాలు అతని దగ్గర ప్రస్తుతం ఎంత బలమున్నా ఎంత సైన్యమున్నా సరే భవిష్యత్ ఫలితాలను ముందే నిర్దేశించేస్తాయి. దుర్యోధనుడి గతం అతని కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధపడ్డ అనుచరుల భవిష్యత్తుని అప్పటికే రాసేసింది. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఒక మంచి కారణం కోసం విధేయతగా ఉండటం హీరోయిజం. కానీ ఒక తప్పుడు నాయకుడు పట్ల గుడ్డిగా విధేయత చూపించటం ఎప్పుడు విషాదంగా మారుతుంది? ఆలోచించండి.